హాయ్ అండి. స్ట్రేట్ పీస్ తోటి అంటే శారీలో కట్ చేసిన పీస్ తోటి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చెప్తాను. క్రాస్గా ఉన్న పీస్తో వేసుకుంటాం చాలా ఈజీయే, కానీ స్ట్రేట్గా ఉన్న పీస్ తోటి షేప్ రాదు కదా, రౌండ్ షేప్ అనేది. సో నేను చెప్పిన టిప్స్తో కనుక ఒకసారి బ్లౌజ్కి ఇలాగ ఇన్విజిబుల్ పైపింగ్ వేసి చూడండి, చాలా బాగుంటుంది. నీట్ ఫినిషింగ్ వస్తుంది, తక్కువ క్లాత్తోనే మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు శారీలోంచి నేను ఇంత తీసుకున్నాను క్లాత్. ఎంత ఉంది? ఒక 5 ఇంచెస్ అనుకోండి. అయితే మీరు నెక్ రౌండ్గా చెక్ చేసుకోండి, ఓకేనా? చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే అప్పుడు మళ్ళీ జాయింట్లు పడతాయి. సో నేనైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలాగా. మళ్ళీ నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి. ఇలా నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసి నీట్గా మళ్ళీ స్టిచ్ చేసేసుకోండి. ఇది కూడా అయిపోయిందండి. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే, షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి. షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నేను చూపిస్తున్నాను చూసారా, అలాగా. మళ్ళీ నెక్ వైపుకి స్లోప్ అయితే ఇచ్చేసేయండి. నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసి కుట్టుకుంటే మీకు ఉబ్బెత్తుగా రాదనమాట. ఇప్పుడు నెక్ రౌండ్ ఎంత ఉందో మీరు టేప్తో కొలుచుకున్నా పర్లేదు, లేదంటే నార్మల్గా కొలుచుకున్నా పర్లేదు. నేను లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని తీసుకుని క్రాస్గా కట్ చేసుకుని అన్నీ కూడా జాయింట్లు వేసుకున్నాను. ఎలాగైతే మనం హెమ్మింగ్ పట్టీకి స్టిచ్ చేస్తామో అలా రెడీ చేసి పెట్టుకున్నానండి. నేను నెక్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను, నాకు ఇంత వచ్చింది. దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ స్ట్రేట్ పీస్ ఉంది కదా, దాన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ వచ్చేసి ఈ క్రాస్ ఉన్న క్లాత్ని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి. 1 సైడ్ అనేది ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి. ఇది క్రాస్ ఉన్న పీస్ అండి, అర్థమైంది కదా? మనం నెక్ పట్టీకి రెడీ చేసుకుంటాం చూసారా, ఆ పీస్ అనమాట. లైనింగ్ క్లాత్ తోటి 1.5 ఇంచు వెడల్పుతోటి, 1.5 అయినా పర్లేదు, 1.25 అయినా పర్లేదు, ఏదైనా సరే. మీరేం చేసుకోవాలంటే, మనం ఎలాగైతే హెమ్మింగ్ పట్టీ కోసం క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకుని అన్నీ కూడా జాయింట్లు వేసేసుకోండి. అన్ని జాయింట్లు వేసేసుకుని అప్పుడు మీరు ఏం చేయాలంటే 1 సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాలన్నమాట. హెమ్మింగ్ మెథడ్లో కుడుతున్నాను. ఇలా 1 సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా రెడీ చేసి పెట్టేసుకోండి. ఇలాగ 1 సైడ్ మొత్తం కూడా ఇలాగా ఇలా మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోండి. నేను చూపిస్తున్నాను చూసారా, అలాగనమాట. సో ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోండి, మరి ఎక్కువ తక్కువ లేకుండా, లేదంటే పట్టీ అనేది లావుగా వచ్చేసి బాగోదనమాట. సో నేనైతే ఒక 1 ఇంచ్ ఉంచుకుంటున్నానండి, అంతకు మించి ఎక్కువ ఉంచుకోవట్లేదు. నేనైతే ఒక 1 ఇంచ్ అయితే ఉంచుకుంటున్నాను. ఇలా 1 ఇంచ్ ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత పట్టీ అనేది రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి మామూలుగా అయితే. కానీ ఇప్పుడు నేను చేసుకున్న సెట్టింగ్ అనేది అంటే సూది అనేది లెఫ్ట్ సైడ్కి ఉంది, సూది పక్కన గ్యాప్ అనేది రైట్ సైడ్కి ఉంది. అక్కడ మాత్రమే థ్రెడ్ పడుతుంది అనమాట. సెట్టింగ్ ఎలా చేసుకోవాలి చాలా వీడియోలో చెప్పాను కదా. సో ఇప్పుడు వచ్చేసి నేను స్ట్రైట్ ఉన్న క్లాత్ అనేది పొడుగానే సరిపోయింది నాకు. వీళ్ళకి నెక్ డీప్ అని మరీ ఎక్కువగా లేదు. ఇలా చిన్న ఫోల్డింగ్ చేసేసాను. స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగా నేను చూపిస్తున్నట్టు వీడియోలో ఒక 1 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా నేను చూపిస్తున్నాను చూసారు, అలాగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నాకు పొడుగైతే సరిపోయిందండి, సరిపోకపోతే మళ్ళీ జాయింట్ పడుతుంది. ఇలా చక్కగా అనమాట ఇలా మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా చూడండి, ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఇలాగ మొత్తం కూడా అంతేనండి. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పైపింగ్ క్లాత్, అంటే మనకి పట్టీ క్లాత్, పైపింగ్ క్లాత్ కాదు, హెమ్మింగ్ పట్టీ క్లాత్. దీన్ని ఏం చేయాలంటే అడుగు భాగంలో పెట్టాలి. ఇలా పెట్టేసుకుని కుట్టండి. నాకు ఇటు వాల్ ఉంది కదా, ఇటు పెట్టుకుంటాను నేను. చూడండి, అడుగు భాగంలో పైపింగ్ క్లాత్, ఈ పైన ఉల్టా ఉన్నది అంటే ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాం కదా, దీన్ని ఇలా పెట్టాలన్నమాట. ఇదిగో ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకుని
స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగ సైడ్కి ఫోల్డింగ్ చేసుకుని కింద వచ్చేసి పైపింగ్ క్లాత్ ఉంది, పైన వచ్చేసి హెమ్మింగ్ పట్టీ ఉంది, ఉల్టా ఉంది హెమ్మింగ్ పట్టీ అనేది. ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుందాం. తర్వాత ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా సింపుల్ అండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ నాకు కొంచెం పోగులు అనేవి బయటకు వచ్చేస్తున్నాయండి. ఎంత బాగా కుట్టినా కూడా ఏం ప్రాబ్లం ఏం లేదు దీనివల్ల మనకి. ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చేతి వాల్ను బట్టి, అంటే నేను చెప్పాను కదా, నాకైతే ఎడమ చేతి వైపుకి చేతి వాల్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే నేను సెట్టింగ్ అనేది పైపింగ్ అనేది కుడి చేతి వైపుకు పెట్టుకునేటట్టు చేసుకున్నాను అనమాట సెట్టింగ్ అనేది. కాబట్టి నేను కుడి చేతి వైపు పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసాను. ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నేను చూపించినట్టు నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. ఇలా మొత్తం నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా. రౌండ్ తిరిగే చోట సాగదీస్తే ఎత్తేస్తుందండి. ఓకేనా? సాగదీయకండి. సాగదీయకుండానే నీట్గా కుట్టుకోవాలి. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. లాస్ట్ వరకు ఇదే ప్రాసెస్లో చేసుకోవాలన్నమాట. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. రౌండ్ తిరిగే చోట సాగదీయద్దు. క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయండి. నెక్ని మాత్రం సాగదీయకూడదు. సాగిపోతుంది. నెక్ని సాగదీస్తే సాగిపోతుంది. ఇలాగా అయిపోయిందండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి. ఇక్కడ చూసారా క్లాత్ కొంచెం బయటకు వచ్చింది అంతే. అవన్నీ కూడా థ్రెడ్స్ అనేవి బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. నేను ఎంత నీట్గా కట్ చేసినా కూడా థ్రెడ్స్ బయటకు వచ్చేస్తున్నాయి. మళ్ళీ తర్వాత కట్ చేయొచ్చు. ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసేసుకుని ఏం చేయాలంటే హెమ్మింగ్ చేసుకోవాలండి. ఇలాగ హెమ్మింగ్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి. సో నేనైతే వాళ్ళు హెమ్మింగ్ అనేది వద్దని చెప్పారు. అంటే టైం లేదంట, అర్జెంట్ కావాలి బ్లౌజ్ అని చెప్పేసి కుట్టు వేసేస్తే వాళ్ళే హెమ్మింగ్ చేసుకుంటారంట. అందుకు నేను కుట్టు వేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఒక హెమ్మింగ్ చేసేసామంటే ఫినిషింగ్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలాగా
ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతేనండి. చూసారు కదా నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా. ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఐరన్ చేసుకోవాలన్నమాట. ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. హేమింగ్ అయితే ఇంకా బాగా వస్తుంది, బయటకు అసలు కుట్టు కనిపించదు. రఫ్ ఇచ్చేసేయండి. అంతేనండి. చూసారు కదా ఎంత బాగా వచ్చింది. ఇంక ఇక్కడ పోగులు అనేవి బయటకు వస్తున్నాయి కదా, ఇలా అంటే వచ్చేస్తున్నాయిలేండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అయిపోయింది. చూసాను చక్కగా వచ్చేసిందో. ఇక్కడ ఇది కూడా తీసేద్దాము, ఐరన్ చేసేద్దాం. ఐరన్ చేసామంటే చాలా బాగుంటుంది లుక్ అనేది. ఎంత సన్నగా వచ్చిందో చూసారా, ఎక్కడ కూడా మనకి ఫినిషింగ్ అనేది మిస్ అవ్వలేదు. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.